ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రోతలకు శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సౌలా సౌలా అనే పదాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4-5 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువు నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని జవాబిచ్చాడు. మన ప్రభువు మనల్ని పేరు పెట్టి పిలుచుచున్నాడు. కొంతమందిని ఆయన 2 సార్లు పేరు పెట్టి పిలిచిన సంఘటనలు పరిశుద్ధ గ్రంథమందు అనేకముగా వ్రాయబడి ఉన్నవి. సౌలు క్రీస్తు అనుచరులను అణిచివేయువానిగా ఉండెను. స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు వస్త్రములను కాయువానిగా ఉండెను. క్రైస్తవులను హింసించు నిమిత్తము ప్రధాన యాజకుల యొద్ద లేఖనాలు తీసుకుని దమస్సు మార్గములో వెళ్లుచుండగా హఠాత్తుగా మీదకు వచ్చిన వెలుగు వలన అతడు కన్ను దృష్టి కోల్పోయెను. సాధారణంగా ప్రభు మహిమను చూచినప్పుడు పరిశుద్ధులు సంతోషించుదురు. ఆనాడు మోషే, దావీదు గారు దేవుని మహిమను చూడగోరిరి. నిర్గమాకాండము 33:18, సంకీర్తన 27:4లో ఈ మాటలు మనం చూడవచ్చును. దావీదు దేవుని మహిమకు దేవాలయంలో చూచెను. సంకీర్తన 63:2-3లో ఈ మాటలు ఉన్నాయి. ప్రియమైన శ్రోతలారా, ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో క్రీస్తు తండ్రి మహిమతో దేవదూతలతో వచ్చినప్పుడు పరిశుద్ధులు రెప్పపాటున రూపాంతరము చెంది మహిమ నుండి అధిక మహిమను పొంది దేవుని సన్నిధానముకు చేరుదురు. అయితే ఇక్కడ పౌలు పాపమందు జీవించెను కనుక దేవుని మహిమ ప్రకాశము అతని మీద పడినప్పుడు అతని దృష్టి కోల్పోయెను. పాపాత్ములైన మనుషులు క్రీస్తును చూచిన ఎడల వారి దృష్టి కోల్పోవుదురు. సింహానాసీనుడైన యున్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దాన్ని తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మిమ్మును మరుగు చెయ్యండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రకటనలు 6వ అధ్యాయం 16-17. అపోస్తలుడైన సౌలు, దమస్కు మార్గమున కుప్పకూలిన సౌలు తన పేరు పెట్టి పిలిచిన ప్రభువుతో, ప్రభువా నీవెవడవు అనెను. అందుకు ఆయన పలు రకాల వివరణలో వ్యాఖ్యానములు ఇచ్చి ఉండవచ్చును. కాని ప్రభు ఇట్లనెను. ఏమన్నారంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అనెను. దేవుడు మీ యావత్తు బాధలో మీతో కూడా బాధ అనుభవించుచున్నాడు. ఏడ్చువారితో ఏడ్చుచున్నాడు. కనికరం గల దేవుడు ఆయన మీరు పొందు అవమానమును తన అవమానంగా భావించుచున్నాడు. శత్రువులను తన శత్రువులుగా ఎంచి యుద్ధము చేయుచున్నాడు. మనలో అనేక మంది దేవుని యొక్క కృపలో ఆయన్ని చూడాలనే ఆశ కలిగి ఉన్నప్పటికీ మనలో ఉండే పాపం వలన, మనలో ఉండే దృష్టి లోపం వలన దేవుణ్ణి సరైన క్రమంలో చూచే రీతిలో లేకుండా ఉన్నాం. అందుకే నిర్గమాకాండము 14:14లో వ్రాయబడిన మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మనము అనేక సార్లు మన జీవితాల్లో, బాధల్లో, కష్టాల్లో, యావత్తు జీవితంలో అనేక రకాల అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది నాకే కలుగుతుంది, ఇది నా వరకే అనుకుని నేనే బాధపడుతున్నాననే స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండే స్థితి ఉంటుంది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీ ఎదుట నీతో పాటు నీ బాధలో, కష్టంలో, ఇరుకుల్లో నీకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నానని, యెహోవా మన పక్షమున యుద్ధము చేయును, మనము ఊరక ప్రార్థన చేయవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆలోచన చేద్దామా? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరం పలుకుట వినును. ప్రభు నీవెవడని అతను అడగ్గా ప్రభు సెలవిస్తున్నారు,
నీవి హింసించున్న యేసును అని చెప్పారు. మన జీవితాల్లో కూడా అనేక రకాల పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసినప్పుడు, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు మనల్ని తన పరిచర్యకు, తన సేవకు, తనతో పాటు ఈ లోకంలో సువార్త పరిచర్యలో మనం వాడుకోవడానికి సిద్ధపడి ఉన్నప్పుడు, అనేక రకాల అవమానాలు మనం పొందినప్పుడు, కష్టాలు భరించినప్పుడు, ఇతరులతో మాట అనిపించుకున్నప్పుడు, మన అవమానము తన అవమానముగా, మన శత్రువుని ఆయన శత్రువులుగా, మన బాధని ఆయన బాధగా అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన తరపున, మన పక్షమున యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని ఈ ఉదయకాలం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సువార్త పరిచర్య పొలంలో మనము యెహోవాయే దిక్కని ముందుకు వెళదాం. అనేక మందికి యేసు ప్రభు సువార్తను ప్రకటిద్దాం. యేసు ప్రభువే మనకి ఆయన సువార్త పరిచర్యలో మనకి సహాయం చేయువాడు కనుక మనం ముందుకు వెళ్లవలసిన పరిస్థితి ఉందని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి రీతిలో దేవుని మహిమ మనందరి మీదకి వచ్చులాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.